హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక చక్కనైన వీడియోతో. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటనుకుంటున్నారా? ఇవి అమ్మ వాళ్ళు కాశీ యాత్ర ముగించుకొని వచ్చారండి. వాళ్ళకి కాళ్ళు కడగటం కోసం వాటర్ని ఇలా ప్రిపేర్ చేశాను. వెల్కమ్ చెప్పడం కోసం ఇలా నిల్చున్నానండి. వాటర్ని పట్టుకొని ఇలా నిల్చున్నాను. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. 20 రోజులు కాశీయాత్ర ముగించుకొని దిగ్విజయంగా వచ్చారండి. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తుంటే నేను ఉబ్బు తప్పిపోయిపోయాను. అమ్మ నాన్నకి ఇలా కాళ్ళు కడిగి వాళ్ళు తిరిగి వచ్చిన పుణ్యాన్ని నేను పొందుతున్నాను అనమాట. ముందుగా పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శించుకున్నారండి. అక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్ళారు. కోనార్క్ సూర్య భగవాన్ దేవాలయం దర్శించుకున్న తర్వాత వైద్యనాథ్ జ్యోతిర్లింగాల్లో ఒకటైన వైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శించుకున్నారు. తర్వాత గయలో పిండ ప్రదానం చేసుకున్నారు. తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేస్తారు కదా, అక్కడ పిండ ప్రదానం చేశారు. తర్వాత అలహాబాద్, తర్వాత త్రివేణి సంగమం. అక్కడి నుంచి కాశీలో 9 నిద్రలు చేశారండి. 9 నిద్రలు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చే తర్వాత కొడుకులు కోడలు ఎవరుంటే వాళ్ళు ఇలా వచ్చిన వాళ్ళకి కాళ్ళు కడిగి వెల్కమ్ చెప్పాలి అని చెప్పారండి. అందుకే ఇలా చేశానన్నమాట. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. అమ్మ వాళ్ళు కాశీయాత్ర ముగించుకొని వచ్చేటప్పుడు నాకు కొన్ని వస్తువులు తీసుకొచ్చారు. అవి మీకు చూపిస్తానండి. హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకోటి వైట్ కలర్లో తీసుకొచ్చారు. ఇది ఏమన్నా పెట్టుకొని వెళ్ళటానికి యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే ఏకహారతి. మనం దీపం వెలిగించేటప్పుడు డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకుండా దీన్ని అగ్గిపుల్లతో వెలిగించి ఈ దీపంతో ప్రమిదల్ని వెలిగించాలి. ఇంకోటి పంచహారతి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తీసుకురావడం అంటే విశేషమే కదండి. ఇక్కడ కూడా దొరుకుతాయి అనుకోండి. ఇది 33 ఒత్తులు వెలిగించుకునే పాడ్యం రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ 33 ఒత్తులు వెలిగించుకుంటాం కదా, దానికోసం ఇది తీసుకొచ్చారు. ఇంకోటి కోనార్క్ నుంచి తీసుకొచ్చారండి సూర్య భగవానుడు. చాలా బాగుందండి. బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చారు. ఎరుపు అండ్ ఆకుపచ్చ ఇవి శుభానికి సూచకం కదా, అందుకే ఇవి తీసుకొచ్చారు. ఇవి కంకణాలండి, చేతికి కట్టుకోవటానికి. ఇది పగడాల దండ అండి. చాలా బాగుంది. స్వచ్ఛమైన పగడాల దండ. చూడండి, వేసుకొని చూపిస్తున్నాను. అది గోల్డ్లో ఏమన్నా కుచ్చుకుంటే బాగుంటుంది. ఇవి పచ్చలు, స్వచ్ఛమైన పచ్చలు. ఇది కూడా గోల్డ్తోని చేపించుకుంటే చాలా బాగుంటుంది. ఇది అన్నపూర్ణాదేవిని కొలవటం వల్ల ఇంట్లో అన్నానికి లోటు ఉండదని ఒక నమ్మకం అన్నమాట. శివలింగం కాశీ విశ్వనాథుడు అండి. చాలా బాగుంది కదా, అన్నపూర్ణాదేవి కాశీ విశ్వనాథుడు. ఇంకోటి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అండి. అది కూడా ప్రతిమలు తీసుకొచ్చారు. ఇవి విష్ణు పాదాలండి, చాలా బాగున్నాయి. ఇంకోటి మా పాప కోసం తీసుకొచ్చిన బ్యాంగిల్ అండి, బ్రాస్లెట్. ఇవి బండికి కట్టుకోవటానికి తీసుకొచ్చారు సీతా మండి నుంచి. అవన్నమాట. అక్కడి నుంచి చైన్లు. బాగుందండి, ఇదైతే నాకు చాలా బాగుంది. 2 లేయర్స్ వచ్చింది. ఇంకోటి వైట్ కలర్ పూసలతో తీసుకొచ్చారు. ఇది అన్నపూర్ణాదేవి కాశీ విశ్వనాథ్ ఫ్రేమ్ అండి, ఫోటో ఫ్రేమ్. ఇది సీతామండి నుంచి తీసుకొచ్చిన అమ్మవారి కుంకుమ అన్నమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏమి ఇష్టం? చీరలు. ఆ చీరలు చూద్దామా మరి? అందుకంటే ముందు ఒకటి చూపిస్తాను. శివునికి అభిషేకం చూపించుకోవడం కోసం ఇది దాని మీద పెట్టేసి అభిషేకం చేసుకోవాలండి. దాని మీద ఇలా పెట్టేసి అభిషేకం చేసుకోవాలి. కానీ ఇది ఇంత పెద్దది కాదండి, చిన్నది వేరే ప్రతిమలు ఉన్నాయి. ఇవేనండి అవి. ఇవి సంక్రాంతి నోము కోసం తీసుకొచ్చాము. 13 తీసుకొచ్చాము సంక్రాంతి రోజు నోముకోవడం కోసం. చాలా బాగున్నాయి కదా, తలతలా మెరిసిపోతున్నాయి. ఇంట్లో పెద్ద ఫొటోస్ ఉంటాయి కదా, వాటి కోసం వేసుకోవడం కోసం ఇవి కూడా తీసుకొచ్చారు. ఇంకేంటి, ఇవి ప్రసాదాలు. ముఖ్యంగా ప్రసాదాలు కావాలి కదండి, అందుకే ఈ ప్రసాదాలు. తర్వాత ఇంకేంటి, శారీస్ చూపిస్తున్నాను, చూసేయండి. ఓకేనా? ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ రెడ్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. మ్యాచింగ్ గాజులు కూడా ఉన్నాయి వాటి కోసం. ఇంకో శారీ వచ్చేసి ఇదేమో కాటన్ శారీ. చాలా బాగుందండి. చూస్తానికి
చాలా డిగ్నిఫైగా ఉంటుంది. ఇంకోసారి వచ్చి పట్టు అంచులాగా వచ్చిందనమాట. ఇది కూడా కోటా మోడలే, చాలా బాగుంది. రివర్స్ చేశాను, అందుకే తిప్పేసి మళ్ళీ వేస్తున్నాను. ఇది పట్టు శారీ అండి, లైట్ వెయిట్ పట్టు. ఇది వచ్చేసి ఇది కూడా లైట్ వెయిట్ పట్టునే. ఇంకోటి వచ్చేసి మంగళగిరి అంటారు దీన్ని, చాలా బాగుందండి. ఇది కూడా మంగళగిరినే, మంగళగిరి కాదండి, దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు. చూసారు కదా శారీస్ ఎలా ఉన్నాయో, ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చాయి. అందులో ముఖ్యంగా నాకు ఈ వాయిలెట్ కలరు, రెడ్ చాలా చాలా బాగా నచ్చాయి. మీకే శారీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. కాళ్ళు కడిగినందుకు ఆడబిడ్డకి శారీ పెట్టాలనేసి అమ్మ ఒక శారీ పెట్టింది. వాళ్ళు అన్నీ పెట్టలేం కదా, అందుకే ఒక శారీ పెట్టేసింది. అసలైన మెయిన్ థింగ్ అండి కాశీ గంగాజలం. ఈ గంగాజలం ఇంట్లో పూజ చేయడానికి, అలాగే కాశీ వెళ్ళిన వాళ్ళు రామేశ్వరంలో కలపడానికి ఇలా 2 రాగి చెంబుల్లో కాశీ జలం తీసుకొని వస్తారండి. అవే ఇవి. థ్యాంక్ యూ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.